మేమేమి ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ అనేది చేయలేదు అనుకోండి, మాకు అటువంటి అసలు అరే మనం ఇంత చేసినా కూడా మనం ఏం చేయలేదు కదా, ఎందుకు వస్తుంది మనకి అని చెప్పే ఫీలింగ్ ఉండేది. మాకు అట్ట కాదు, చేసినాం కాబట్టి ఎందుకని ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది మనకి అనే బాధ అనేది ఖచ్చితంగా ఉంది మాకు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము మిగతా నాయకుల్లాగా చిల్లర దండుకుండే వాళ్ళం మాత్రం కాదు. ఏదైనా పెడితే సొంత డబ్బులు పెట్టి ఎవరికైనా సహాయపడతాము. కానీ మా అన్నగారు శేఖర్ రెడ్డి కూడా ఇక్కడ ఎన్ని చేయించినారు అనేది మీకు అందరికీ తెలుసు. ఇది ట్యాంక్ బండ్ రోడ్డు అసలు ఇది ఉదయగిరికి పోయేదానికి దారే లేదే, ఉదయగిరికి ఎందుకు ఎట్లా ఇది డెవలప్ కావాలనుకుంటున్నప్పుడు ఆయన రోడ్డు తీసుకొచ్చాడు. ఏదైనా డెవలప్మెంట్ అనేది ఎంతో కొంత చేసింది మేము ఒక్కళ్ళమే, మా ఫ్యామిలీని మేము చెప్పుకోగలం. ఇంకెవరికి ఆ ధైర్యము ఆ కథ లేనే లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఉదయగిరి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా మీరందరూ మమ్మల్ని అభిమానించిన రోజు మేము మీకు అంతకన్నా డబల్గా మీకు సర్వీస్ చేస్తాం. మేము సర్వీస్ చేయడానికే ఇక్కడికి వచ్చున్నాం. మేము నన్ను మా అన్న శేఖరన్న తప్పుకున్న తర్వాత ఉదయగిరికి ఎవరు ఎమ్మెల్యే నన్ను అడిగారు మా అన్నగారు, రాజా నువ్వు ఉదయగిరిలో పోటీ చేయాలా అన్నా. నేను చేయలేన్నా, ఇప్పుడు లేదు. ఉదయగిరి ప్రజలందరూ మనల్ని నమ్ముకొని ఉండరు. మనం కానీ ఇప్పుడు కానీ పక్కకు తప్పుకున్నాము అంటే వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఈ మాటలు చెప్పాడు. మీ గురించే ఆయన ఆలోచన, ఉదయగిరి ప్రజల గురించే ఆయన ఆలోచన. ఆ విధంగా మేము ఆలోచించుతూ మేము ఎంతో కొంత బయట కష్టపడి సంపాదించుకొని తీసుకొచ్చి ఉదయగిరిలో కానీ దీనికి సంబంధించిన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విధంగా మేము డెవలప్మెంట్కే ట్రై చేస్తూ ఉన్నాం. కానీ ఎవరిని ముంచడానికి మాత్రం మేము ఏ పని చేయటం లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయగిరిలో మీరు అందరూ సహకరిస్తే మనం నెక్స్ట్ ఎలక్షన్లలో మంచి మెజార్టీతో గెలిచేదానికి చాలా ఆస్కారం ఉంది. తర్వాత మనకి ఈ కన్వీనియర్స్ను కూడా కొండా రాజగోపాల్ రెడ్డి ₹100 ఖర్చు పెట్టుకుంటాడు, మీతో అందరితో కలిసిపోతాడు. కాబట్టి ఇతను మాటకి మీరు విలువ ఇచ్చి అతనికి సహాయపడితే సహకరిస్తే అతను ఉపయోగపడతాడు, మేము ఉపయోగపడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచించి ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంటు మనకు అదిరిపోయే మెజార్టీతోటి మనం అందరము కృషి చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్తా వచ్చు, మనకు కులము మతము పార్టీ అనేది లేదు. కులము మతము పార్టీ అనేది లేదు. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల అనే సిద్ధాంతమే ఆయన మాట్లాడింది. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ఈ టర్మ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టేను అని అన్నాడు. అంత దౌర్భాగ్యపు మాట చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అనలా. ఎందువల్లంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక్కళ్ళతోటే, ఒకరు ఓటేస్తేనే ఒక ముఖ్యమంత్రి కాడు, ఒక్కడు ఓటేస్తేనే ముఖ్యమంత్రి కాడు, అందరూ వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయింది. అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటు పని చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టేనా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఎంత తేడా ఉందో ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు చెప్పినట్టు ఇచ్చాడు. అన్ని పథకాలు కూడా ప్రజలకి ప్రతి ఉపయోగపడే పద్ధతిలోనే ఉన్నది. ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పథకాలు, చెప్పింది ఒకటి చేయడం వల్ల ఈ విధంగా ప్రజలను అందరినీ మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తుంటాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈరోజు నిన్న రాత్రి దస్తగిరి అహ్మద్ బ్రాహ్మణపల్లికి రావడం జరిగింది. ఉదయగిరి ప్రజలందరూ కూడా మనోళ్ళు మిమ్మల్ని చూడాలా, మీతో మాట్లాడాలా, కాబట్టి ఆ ఉద్దేశంతో ఉండరు. రేపు ఈవినింగ్ మీరు కానీ వస్తే మా ఇంటి దగ్గరే, ఏదో పెద్ద గ్రౌండ్స్లో కాదు, మా ఇంటి దగ్గరే కొంతమందిని పిలిచి
వాళ్ళకి పరిచయం చేస్తాను అని చెప్పడం జరిగింది. సరేనాయా, అలాగనే నువ్వు అరేంజ్ చేయి, నేను వస్తాను అని చెప్పాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయగిరిలో నేను ఓడిపోయినామన్నా, ఉదయగిరిలో నేను ఓడిపోయినామన్నా, నేను ఓడిపోయిన దానికి నాకు బాధ వేయలే. నేనేమి అసలు దాంతో కుంగిపోలా. అయితే నాకు ఒక్క బాధ మాత్రం ఒకటి ఉంది. ఏంటంటే ఉదయగిరి మండలంలో మా అన్నగారు చెప్తారు, ఉదయగిరి అనేది మన సొంతం రాజా, అక్కడ మనకు 100% రావాలా అనే ఉద్దేశంతో ఆయన చెప్పేవాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, అంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉదయగిరిలో ఉన్నారు, ఉదయగిరిని పరిపాలించారు. ఆయన వాళ్ళందరి తర్వాత మా అన్నగారు 83లో వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కాలేజ్, డిగ్రీ కాలేజీ కూడా లేదు. అవునా, ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు. సరే, ఇక్కడ ఉదయగిరి ప్రజలు పోయి అంటే వెంకయ్య నాయుడు గారిని అడిగారు, అయ్యా మాకు ఒక డిగ్రీ కాలేజీ పెట్టించండి, పిల్లకాయలు చదువుకుంటే ఏదన్నా టీచర్ ట్రైనింగ్లు అయ్యి అవుతారు, బాగుపడతారు అనే పద్ధతిలో వెంకయ్య నాయుడు గారిని అడిగారు. అడిగితే ఆయన ఆ డిగ్రీ కాలేజీని తీసుకుపోయి నరవాళ్ళు పెట్టించడం జరిగింది. తర్వాత అది ఎత్తిపోవటం కూడా జరిగింది అనుకోండి. తర్వాత ఉదయగిరి ప్రజలు కొంతమంది మెయిన్ లీడర్సు అన్నని అడిగారు, పోయి అయ్యా మీరన్నా ఒక డిగ్రీ కాలేజీ పెట్టించండి, ఉదయగిరిలో చదువుకుంటారు పిల్లలు, ఏదైనా టీచర్ ట్రైనింగ్లు చేసుకుంటారు అనే పద్ధతిలో అడగటం జరిగితే వెంబడే ఆయన వేరే మాట మాట్లాడకుండా ఖచ్చితంగా అడిగినట్టు ఇవ్వటం జరిగింది. దాంట్లో ఎంతోమంది టీచర్లు ట్రైనింగ్ అయినారు, అక్కడ చదువుకున్నాడు రకరకాలుగా. దాని తర్వాత 85లో 83లో అన్న ఓడిపోయాడు వెంకయ్యనాయుడు గారి చేతిలో. వెంకయ్యనాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఉదయగిరిలో ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎక్కడికో ఆకాశం ఎత్తు పెరిగాడు, ఇండియాకు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఉదయగిరికి చేసింది ఏంటంటే గుండు సున్నా. ఆయన అనుకో ఉంటే ఇది చంద్రబాబు నాయుడు చెప్తుంటారు చూసారా, ఇది అమరావతిని సింగపూర్ చేస్తాను అని, ఆ పద్ధతిలో సింగపూర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు. కనీసం కల్లో కూడా ఎప్పుడూ ఉదయగిరిని గురించి ఆలోచించిన వ్యక్తి కాదు ఆయన. సరే, ఆయన తర్వాత అన్నగారు వచ్చారు. అన్నగారు వచ్చిన తర్వాత ఇక్కడ జనాలు చదువుకోవాలా, ఏ విధంగా బాగుపడాలంటే ఏ విధంగా ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించాం. దానికి మొన్న ఎస్టిమేషన్ వేసింది గవర్నమెంట్ 270 కోట్లు. సరే, తర్వాత నవోదయ స్కూల్ ఒకటి పెట్టించాం. అన్నగారు 18 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 12 హై స్కూల్స్ పెట్టించాడు ఇక్కడ. అంటే నేను ఛాలెంజింగ్గా చెప్పగలను, రాజమోహన్ రెడ్డి గారు మేకపాటి ఫ్యామిలీతోటి 83 నుంచి ఎవరైనా ఛాలెంజ్ చేయండి, మాతో పోటీ చేయి, మేము ఫలాన్ని పెట్టించినాము, మేము ఉదయగిరిని ఇంత డెవలప్ చేసినాము అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందేమో చెప్పాలి. మా అన్నగారి ఉద్దేశం ఏంటంటే, ఉదయగిరి ప్రజలు, ఉదయగిరి మండల ప్రజలందరూ మా సొంత, మా ఫ్యామిలీలో వాళ్ళు మేము ఎంతమంది ఉంటే అంతమంది ఒకే సైడ్ వేసుకుంటాం కదా ఓట్లు. ఆ పద్ధతిలో ఆయన ఫీల్ అయ్యేవాడు. నాకు మొన్న ఇక్కడ వచ్చిన రిజల్ట్ని బట్టి, అరే ఉదయగిరిలో మనకి ఇంత తక్కువ ఎందుకు వచ్చింది అని ఆయన కనీసం ఇప్పటికీ బాధపడుతున్నాడు. పరిచయం చేయండి అనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో టౌన్లో మనతో పాటు ప్రయాణించేటువంటి మన సోదరులు, మన మిత్రులు, మన బంధువులు అందరూ ఈరోజు వచ్చి కలవాలా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో సార్కు రాత్రి రిక్వెస్ట్ చేయగానే సార్ చాలా హ్యాపీగా దానికి అంగీకరించి నేను తప్పకుండా వస్తానని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. వెంటనే సారు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఏంటంటే సార్,
అందరినీ ఒకసారి మీకు పరిచయం చేస్తే మీరు కూర్చోండి, ఒక్కోళ్ళు లేచి వాళ్ళ పేరు చెప్తే మీకు కూడా కొద్దిగా ఐడెంటిఫికేషన్గా ఉంటుంది. రేపు భవిష్యత్తులో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరాలైనా కానీ మంచికి చెడ్డకు దేనికైనా కానీ గుర్తించి మీరు న్యాయం చేయాలని చెప్పి మా కోరిక. గతంలో ఏం జరిగిందో ఏదో మనకు అనవసరం. రేపు మీరు గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కానీ మీరు వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మా ఉద్దేశము. ముందుగా మనం సమిష్టిగా ఉదయగిరి టౌన్ అయ్యా చాలా బాగా ఉంది. వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అవుతారని చెప్పి ప్రతి ఒక్కరిని ఆ విధమైనటువంటి ఆలోచనల్ని రేకెత్తించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇది ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టడము, ఇంతమందిని పరిచయం చేసి భవిష్యత్ ప్రణాళిక వరకు అందరినీ పరిచయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే దస్తగిరి అహ్మద్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు మనందరి తరపున కూడా అభినందనలు. మేజర్ గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరు కూడా ఉదయగిరిని చూస్తారు. ఆ ఉదయగిరి పరిస్థితి ఏంది, ఉదయగిరిలో ఏ విధంగా ఉంది అనేది మనం ఖచ్చితంగా మనం సపోర్టుగా ఈ 3 సంవత్సరాలలో బల్డిగాడినట్టు ఉండాలి. కూత బాగూడదు, కూత పోయిందంటే అవుట్ అవుతాం. కాబట్టి అందరం కూడా ఏంటంటే సమిష్టిగా ప్రతి ఒక్కరు యూత్ ఎక్కువగా ఉంది. యూత్ అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా వైఎస్ఆర్సీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల గురించి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మనం క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం. మనం ఉదయగిరిని మరలా జెండా ఊపాలా. ఆ జెండా ఊపే దానిలో కూడా ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా పనిచేయాలి. అంతేగాని భేషజాలు మర్చిపోండి. అనవసరమైనటువంటి భేషజాలు పోతే పార్టీ నష్టపోద్ది. కాబట్టి భేషజాలు అవసరం లేదు. మనము రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూస్తున్నాం. అదొక్కటే మనం చేయాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి కృషి. ఆ కృషికి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోదాం. ఎవరికి కూడా భేషజాలు అవసరంలా. కాబట్టి భేషజాలు మర్చిపోయేసి అందరూ సమిష్టిగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. మనం గతంలో దాదాపు వెంకయ్య నాయుడు టైం నుంచి రాజకీయాలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలంత నిజమైన రాజకీయం ఎప్పుడు చూడలే. అసలు లేకపోతే 3,000 ఇస్తాను. యువత 89 ఏళ్ళ లోపల వాళ్ళకి పెన్షన్ ఇస్తాను. దానికి ఆశపడాను. రైతుకు మోడీ ఇచ్చేది కాకుండా 20,000 రైతు భరోసా ఇస్తాను. దానికి మోసపోయాను. బాబు భారతదేశం కాదు ప్రపంచంలోనే పుట్టలేటటువంటి ఎప్పుడు అబద్ధాలతో మోసాలతో వచ్చిన ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు మెప్పించి జనాలను మెప్పించి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినోడు కాదు. రెండోది ఏంటంటే మనకు రాజగోపాల్ రెడ్డికి మనము ఇంతగా అనుకోవాల్సిన అవసరం ఏంటంటే రాజమోహన్ రెడ్డి ఉదయగిరి రాజకీయాల్లో ఎంటర్ కాకపోతే మనకు ఎంపీ ఎవడో ఎమ్మెల్యే ఎవడో పూర్తిగా తెలియదు. ఊరికి ఒకరికి ఇద్దరికి తప్పితే ఎమ్మెల్యే ఎంపీ అనేది ఎవరికి తెలిసిన దాఖలాలు లేదు. వాళ్ళు ఉదయగిరిలో కాలు పెట్టిన తర్వాత ఉదయగిరి ఎమ్మెల్యే అంటే ఎవడు ఎంపీ అంటే ఎవడు అనేది గుర్తింపు వచ్చింది. మేకపాటి సోదరులు చేసిన అభివృద్ధి తప్పి ఈ తాలూకాలో 2 ఎమ్మెల్యే ఎవడన్నా చేసి ఉంటుందేమో ఛాలెంజ్ చేస్తారు. నేను చెప్తా లిస్టు మొత్తం వాళ్ళందరూ వచ్చి గొడుగులు బట్టి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు ఇలా డాన్స్ చేస్తుండరు. మేకపాటి వాళ్ళని వదులుకుంటే ఈ తాలూకాకు దరిద్రం పెట్టేట్టు ఇంతకు మించిన నేను ఎక్స్ట్రా చెప్పబడలేదు సోదరులారా. పొరపాటు జరిగిపోయినాయి. ఇంకనైనా ఏకోన్ముఖంగా జనాలంతా తెలుసుకున్నారు. పేద ప్రజలు మా పల్లెల్లో ఒక్క పంచాయతీలోనే 303 మందికి రైతు భరోసా ఆగిపోయింది, తీసేసింది. పెన్షన్ 1000 పెంచినానంటూ నేను 4,000 ఇస్తానని చంద్రబాబు చెప్తున్నాడు. 6 లక్షల మందికి తీసేసి ఆయన ఇచ్చేది ఇప్పుడు 6 లక్షల మందికి తీసేస్తే 1000 రూపాయలుగా మిగులుతాయి డబ్బులు. లేస్తే స్టేజ్ నుంచి ఎక్కితే అబద్ధాలు. క్యాష్ కూడా నేనే కనిపెట్టాను ప్రపంచమంతా అని చెప్తున్నాడు. ఆ సిగ్గు ఉండే చంద్రబాబు కాదు. అవన్నీ మనం తెలుసుకునే పిల్లలకు కూడా విస్తృతమైన పనులు చేసింది ఒక మేకపాటి బ్రదర్స్ మాత్రమే. వేరే వాళ్ళు ఇప్పుడు మేకపాటి బ్రదర్స్ వాళ్ళు కాలేజీలో పెట్టడం వల్ల ఇతర దేశాలకు కూడా పోయి జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళను మేము ఓడించామంటే మాకే సిగ్గుచూటు ఉంది.
తర్వాత ఇక్కడ ఆ గ్రూపులు ఈ గ్రూపులు లేకుండా అందరు కలిసికట్టుగా అందరము ఏకకంఠంతో మేము అందరము మనం రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ నేను